వెల్కమ్ టు మేఘక్క ముచ్చట్లు. మేఘక్క ఏమో తీసుకొచ్చింది అనుకుంటున్నారా? అవునండి, మీ ముందుకు రవ్వ లడ్డూలు ఎలా చేయాలో చూపించడానికి తీసుకొచ్చాను. కావాల్సిన పదార్థాలు చెప్తానండి. నేను ఎక్కువ టైం కాకుండా మీకు ఈజీగా తొందరగా చెప్పడానికి తీసుకొచ్చానండి. ఇది ముందు నెయ్యిలో వేయించాను రవ్వను. కావాల్సిన పదార్థాలు: నెయ్యిలో వేయించిన రవ్వ, మళ్ళీ డ్రై ఫ్రూట్స్ నెయ్యిలో వేయించాను, నెయ్యి, ఆవు నెయ్యి అండి, స్వచ్ఛమైన ఆవు నెయ్యి, మళ్ళీ ఇవి ఇలాచీలు మిక్సీకి బట్టి పెట్టాను, చక్కెర, పాలు. చాలా ఈజీ అండి. కావాల్సిన పదార్థాలు: రవ్వ, నెయ్యిలో వేయించిన రవ్వ, నెయ్యిలో వేయించిన డ్రై ఫ్రూట్స్, నెయ్యి, తర్వాత యాలకులు అంటారండి కొందరు, యాలకులు, కొంచెం చక్కెర వేసి మిక్సీలో వేయించాను, చక్కెర, పాలు అండి. అది కలిపేటప్పుడు పాలు అవసరము. అది ఎలా చేయాలో చూపిస్తానండి. ప్రాసెసింగ్లోకి వెళ్ళిపోదాము. తొందరగా కావడానికి అన్నీ ముందే ప్రిపేర్ చేసి పెట్టానండి. ఇవి నెయ్యి కూడా వేయించాను, అంటే కొంచెం వేడి చేసి పెట్టాను. ఇది నెయ్యిలో వేయించినాక రవ్వను ఫస్ట్ ఇది ఇందులో వేసుకుందాము. నెయ్యిలో వేసుకున్నాక తర్వాత డ్రై ఫ్రూట్స్ ఎన్ని ఎక్కువ ఉంటే మనం తినేటప్పుడు అంత వస్తుంటాయండి. చాలా టేస్టీగా అనిపిస్తుంటాయి. మీకు తెలియట్లేదు కానీ నెయ్యి స్మెల్ ఎంత బాగా వస్తుందో తెలుసా అండి. మళ్ళీ చక్కెర 1 కేజీకి కరెక్ట్ మనము దానికి సరిపడంత వేసుకోవాలి. కొందరు తక్కువ తింటారు, కొందరు ఎక్కువ తింటారండి. చక్కెర వాళ్ళ ఇష్టాన్ని బట్టి కొంచెం తక్కువ కూడా వేసుకోవచ్చు చక్కెర. తర్వాత యాలకులు మిక్సీకి వేసేటప్పుడు చక్కెర వేయాలి. వేసి చాలా స్మూత్గా వచ్చింది అన్నట్టు. ఇలాచీలు, తర్వాత దీన్ని కొంచెం కలుపుకోవాలి. బాగా కలుపుకున్నాక ఈ లాస్ట్ ప్రాసెస్ దగ్గరకు వచ్చిందండి. మనం పాలు వేసేటప్పుడు చూసుకుంటూ వేయాలి. వేస్తూ కొంచెం పల్చగా కాకుండా వేస్తూ లడ్డూలు చేయాలండి. చిక్కడి పాలు ఫస్ట్ వేయించి అంటే కొంచెం కాగినాక వేయాలండి, పచ్చివి కాదు. ఫస్ట్ కాగింది చూడండి. ఇది సూజీ రవ్వ, అంటే బొంబాయి రవ్వ అంటారండి కొందరు, ఆ రవ్వ. ఎక్కువ పల్చగా కావద్దు, ఎక్కువ గట్టిగా కావద్దు, చూసుకుంటూ వేయాలండి. చూడండి ఎలా చేస్తున్నానో ప్రాసెస్. రవ్వ లడ్డూలు మనము మిల్క్ పోసుకునేటప్పుడు చూసి పోసుకోవాలండి. ఇవి కొద్దిసేపు వెండిన తర్వాత గట్టిగా అవుతాయండి, చాలా మంచిగా వస్తాయి. చూడండి ఎంత బాగా వచ్చాయో. చాలా తొందరగా అయిపోతుంది, ఈజీ ప్రాసెస్. మళ్ళీ పిల్లలకు కూడా ఈవినింగ్ స్నాక్స్ లాగా బాగా చేసుకుంటే వాళ్ళు ఇష్టంగా తింటారండి. తీయగా ఉంటుంది కదా, అంటే మరీ అంత తీయగా ఉండదండి. మనం వేసుకునే చక్కెరని బట్టి ఉంటుంది. మామూలుగానే వేసుకుంటామండి, చక్కెర చూసి వేసుకుంటాం కదా. ఇలా డ్రై ఫ్రూట్స్ ఆల్రెడీ ఉంటాయి కాబట్టి మళ్ళీ ఇలా పెట్టుకోవాలండి, అంటే వాళ్ళకు చూడడానికి మంచిగా అనిపిస్తుంది అన్నట్టు. చూడండి, రవ్వ లడ్డూలు రెడీ. కావాల్సిన పదార్థాలు ఇంకోసారి చెప్తానండి. గోధుమ రవ్వ, అది నెయ్యిలో వేయించాలి. మళ్ళీ నెయ్యి,
పాలు,